76 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర. బీజేపీ చరిత్ర ఓన్లీ 40 సంవత్సరాల చరిత్ర బీజేపీ. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అంశం. పదే పదే ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అది మన ఛానల్లో పదే పదే మనం రోజు మీడియాలో చూస్తున్నాం. బీజేపీ నాయకులు తెలంగాణలో అసలు వాళ్ళే దేశభక్తులు అని డబ్బా కొట్టుకునే కార్యక్రమం మనం రోజు మీడియాలో మేము చూస్తున్నాం, అందరం చూస్తున్నాం. వాళ్ళు డబ్బా కొట్టుకునే కార్యక్రమం. సరే, రాజకీయంగా లేనిది ఉన్నది చెప్పుకొని, లేనిది ఉన్నట్టుగా చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీ రాజకీయ పార్టీ యొక్క మీ అవసరం అది. కానీ నిజమైన చరిత్ర కూడా చెప్పాల్సిన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ ఈ మీడియా చూస్తున్న వాళ్ళందరూ కూడా అవగాహన, ఆలోచన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్. అసలైన దేశభక్తుల యొక్క కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఈ దేశానికి అసలైన దేశభక్తులు ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారి అసలైన రాహుల్ గాంధీ దేశభక్తుల కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం ఎక్కడ కూడా మేమే అని చెప్తలేదు ఎక్కడ. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్, అంటే వాళ్ళు అసలైన దేశభక్తుల కుటుంబం కాబట్టి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి తత్వం. ఈ డూప్లికేట్ బీజేపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. డూప్లికేట్ దేశభక్తులు బీజేపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు, అంతే కదా. మనము ఎక్కడో ఒక దగ్గర మనం సినిమాలలో చూస్తుంటాం, ఎవరో ఒక రైతు ఏడుస్తే ఆ ఏడుపు మీద ఒక డైరెక్టర్ అంత మసాలా నింపి దాన్ని హైప్ క్రియేట్ చేసి దాని మీద కోట్లు సంపాదిస్తున్నారు. నేను పాత సినిమాలు చూస్తున్నాను కదా, ఆ సినిమాలకి ఈ సినిమాలకు అప్పుడు పాత ఎన్టీ రామారావు, పాత అక్కినే నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, ఆయన ఒరిజినల్ యాక్టర్స్ వాళ్ళంతా. ఇప్పుడు చాలా మంది క్రియేటివ్ యాక్టర్స్ తయారైపోయారంట. ఏది ఆ కెమెరాలు, ఆ గ్రాఫిక్స్, అట్లనే ఒరిజినల్ యాక్టర్స్ ఒక ఎట్లయితే ఉండో అట్లనే కాంగ్రెస్ పార్టీ అసలైన దేశభక్తుల క్యారెక్టర్ హీరోస్ ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీ. ఈ గ్రాఫిక్స్ లీడర్స్ ఎవరయ్యా అంటే బీజేపీ. గ్రాఫిక్స్ లీడర్స్ ఎవరంటే బీజేపీ. ఒకసారి ఈ కాలం ఎట్లయిందంటే తెలియదు, కొత్త జనరేషన్. ఆనాడు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఏం చేసింది ఇప్పుడు తెలియదు. గ్రాఫిక్స్లో ట్రాప్ అయిపోతున్నారు ఇప్పుడున్న యువతరం, ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు ఒక వ్యక్తి నేను అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని నేను ఇండిపెండెన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అసలు 130 years చరిత్ర అందరికి తెలిసిందే. సరే, ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ గారు. అంటే రాహుల్ గాంధీ గారి ముత్తాత.
రాహుల్ గాంధీ గారి ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి అధ్యక్షుడిగా 1919 సంవత్సరంలో అమృత్సర్లో వారు ఒకసారి అక్కడ ఏసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1919 నేను రాగలేదు కదా. రెండవసారి, మొదటిసారి అయిపోయిన తర్వాత రెండోసారి కూడా 1928 మోతీలాల్ నెహ్రూ గారు తాత గారు రెండోసారి కలకత్తాలో వారు కాంగ్రెస్ పార్టీ ఏసీ అధ్యక్షుడు ఎన్నుకోబడ్డారు. దాని తర్వాతనే వారు న్యాయవృత్తి, బ్రిటిష్ పరిపాలనలో న్యాయవృత్తిగా వారు ధనిక కుటుంబంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం. ఇది మోతీలాల్ నెహ్రూ గారు. సరే, ఆనాటి వయసు ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసొచ్చు. ఇప్పుడున్న జనరేషన్ ఎవరు కూడా తెలియదు. మీ దాంట్లో ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు ఐడియా లేదు. ఇప్పుడున్న మీడియా జర్నలిస్టులకు ఎంతమంది తెలుసో తెలియదు నాకు తెలియదు. తెలిస్తే సంతోషం, తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం అందరం చేద్దాం. నాకు కూడా తెలియదు. నేను కూడా చరిత్ర అంతా మా హరి పిఆర్ఓ ద్వారా తెప్పించుకొని నేను మీ ముందు చెప్తున్నాను. ఆనాటి నుంచి న్యాయవృత్తిలో వారు సంపాదించినంత ఆస్తులంతా కూడా మోతీలాల్ నెహ్రూ గారి తర్వాత ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అప్పుడు తన కొడుకు నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు అదే టైంలో ఈ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగానే మన దేశాని కోసము వారు ఏదైతే వాళ్ళ స్థిరాస్తులు ఏదైతే ఉన్నాయో మోతీలాల్ నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి ముత్తాత ఆస్తులన్నీ కూడా వారు స్వాతంత్ర ఉద్యమానికి కోసము మొత్తం కూడా ఉపయోగించడం జరిగింది. ఇది చరిత్ర. ఇది ఒక చరిత్ర. ఇట్లా మనము చెప్పుకుంటూ పోతుంటే ఇదొక, అందుకే ఈరోజు ఓన్లీ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైతే దేశభక్తులం అని వాళ్ళు ఎక్కువ ప్రచారం, ఈ మధ్యలో ఏమైపోయింది, వీళ్ళకి తగ్గట్టు వీళ్ళకు ఇవన్నీ ఏంటి, ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీడియా డెవలప్ అయింది. దీంట్లో సరే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్న వాస్తవాలే రాస్తారు. కొంత ఒక వ్యవస్థ ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, ఎవరైనా ఈరోజు అలా వాట్సాప్లో సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టవచ్చు, రైట్స్ అవి కాదని తప్పటది. వాళ్ళకు అనుకూలంగా ప్రచారాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే విధంగా వాళ్ళు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వాళ్ళు బాగా 1కి 100 సార్లు మేమే దేశభక్తులము, అసలైన దేశభక్తులు పాపం ఎక్కడ క్లెయిమ్ చేస్తలేడు. ఈ డూప్లికేట్ బీజేపీ దేశభక్తులే క్లెయిమ్ చేస్తున్నారు. ఇదంతా ఏం చేద్దాము, ఇప్పుడున్న జనానికి సింపుల్గా 30 సెకండ్స్ వచ్చేది షార్ట్ కట్ చూస్తున్నారు, అది ఫిక్స్ అయిపోతున్నారు జనాలు కూడా. అది పెద్ద సమస్య అయింది. కాబట్టి అందుకే చాలా స్పష్టంగా అదే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ ప్రదేశ్ నుంచి మేము గాంధీభవన్ మీడియాలో చాలా స్పష్టంగా తెలంగాణ గాంధీభవన్ మీడియాను చెప్పదలుచుకున్నాం ఏంటంటే, సరైన దేశభక్తులు మేము చెప్పక తప్పలేదుగా, డూప్లికేట్ బీజేపీలో ప్రచారం చేసుకుంటే అసలైన దేశభక్తులకు మేము చెప్పకపోతే మాది కూడా తప్పే. అందుకే నేను ఈరోజు మోతీలాల్ నెహ్రూ గారి గురించి చెప్పదలుచుకున్నా, చెప్పాలనిపించింది చెప్పిన. అసలు మొదలైంది
రాహుల్ గాంధీ గారి ముత్తాత మోతీలాల్ నెహ్రూ కాడ నుంచి మొదలైంది. దాని తర్వాత మహాత్మా గాంధీ, దాని తర్వాత నెహ్రూ. ఇదంతా మళ్ళీ సెకండ్ ఎపిసోడ్లో నేను మళ్ళీ ఆ విషయానికి వస్తాను. కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, దేశభక్తుల కుటుంబం రాహుల్ గాంధీ గారిది వాళ్ళ ముత్తాత గురించి ఈ విషయాన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా జనంలోకి తీసుకెళ్లాలని నేను మీ అందరూ కూడా కోరుతూ నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ముగిస్తున్నాను. ఓకే, మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే వీలైనంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ నిన్న 20 మంది మీ వాళ్ళు వెళ్ళిపోతారన్నారు.